అండి, కాశీలోనే ఉన్నాం మేము. కాశీ ఫుల్ జనంతో నిండిపోయిందనమాట. కిటకిటలు ఆడిపోతున్నారు. ఎక్కడ చూసినా, ఏ గుడిలో చూసినా సరే అసలు మామూలుగా లేదు. జనాలతోటి, భక్తులతోటి గుడి అంతా, గుళ్ళన్నీ నిండిపోయి ఉన్నాయి. గౌరీ కేదారేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉండేది. ఇప్పుడు చూపిస్తా చూడండి, మీకు వెనక్కి తిప్పి చూపిస్తాను. ఇదంతా కేదారేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. గంగ స్నానం చేశారా మీరందరూ? కాశీలో ఉన్నవాళ్ళు మేము చేసేసాము, గంగ స్నానం చేసాము. అభిషేకాలు అయిపోయినాయి, అన్నీ అయినాయి. వెనక్కి తిప్పి చూపిస్తా చూడండి. ఇదిగోండి కేదార్ టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు ఇలాగా. ఇలా వెళ్ళి అలా దర్శనం చేసుకొస్తాము. ఇప్పుడు ఈరోజు మాత్రం చూసారా, అసలు స్పర్శ దర్శనం ఉందో లేదో తెలియదు. ఈరోజు మేమైతే ప్రతిరోజు చేసుకుంటున్నాంలేండి. ఇదిగోండి దారి అంతా మాకు మొత్తం ఫుల్. ఇదే రోడ్లో జనాలు, వెహికల్స్ వస్తూ ఉంటాయి. అంటే 2 వీలర్స్ అట్లా వస్తూ ఉంటాయి, చెత్తబళ్ళు వస్తూ ఉంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ మనం పక్కకు తప్పించుకుని వెళ్తూ ఉండాలి. ఇదనమాట. ఎంత జనం ఉన్నారో చూడండి. మీకు ఒకటి చూపిస్తాను. ఇదిగోండి, ఇది కనిపించింది తీసుకున్నాను. స్టార్ ఫ్రూట్ మీ అందరికీ తెలుసు కదా. ఇది ఎంట్రన్స్ చూపిస్తా చూడండి. టెంపుల్ గౌరీ కేదారేశ్వర స్వామి టెంపుల్. ఇట్లా వెళ్ళాలి. ఇదిగోండి టెంపుల్లోకి ఎలా వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళలేము, చాలా జనం ఉన్నారు. ఇక్కడ నుంచి దండం పెట్టుకుందాం, ఓకేనా? ఇదనమాట విషయం. చూడండి ఎంతమంది జనం ఉన్నారా. మనం నుంచుంటే వాళ్ళే తోసుకెళ్ళిపోతారు. వెళ్ళిపోతాం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాం అనమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ